వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ సంక్షేమంతో పాటు వారిని ఆదరించడం కుటుంబ సభ్యుల బాధ్యత అని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా శిశు వయోవృద్ధుల దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వయోవృద్ధులు ఆస్తులను, భూములను పిల్లలు బలవంతంగా తమ పేరు రాసుకోవడం, వారి బాగోగులను పట్టించుకోవడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయని, వయోవృద్ధులు మోసపోకుండా తమ ఆస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మండల స్థాయిలో సీనియర్ సిటిజన్ ఫోరంలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించే అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వెల్నెస్ సెంటర్ను వయోవృద్ధుల సంక్షేమ ఫోరం సభ్యులు కోరిన విధంగా వారికి అనుకూలంగా ఉండే విధంగా పరిశీలించి ఏర్పాటుకు తగిన నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి గురువారం ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్సిలు వయోవృద్ధులు హెల్త్ చెకప్కు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందని అన్నారు. పాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఉందని, లిఫ్ట్ సౌకర్యం లేక వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని, అక్కడి నుండి డిఈఓ కార్యాలయంకు తరలించాలని అన్నారు. సమావేశం అనంతరం ఉత్తమ సేవలు అందించిన 10 మంది వృద్ధులను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత మరియు వారికి చట్టపరమైన రక్షణ ఈ ఉమ్మడి తిరిగి చివరికి బాబుగారుండా తిరుగుతూ చివరికి ఆ ఉమామహేశ్వరం అచ్చంపేట దగ్గర సార్ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా వృద్ధాప్యం అంటే రెండో బాల్యం అంటారు. అంటే పెద్దవాళ్ళు, పిల్లలు ఇద్దరు కూడా సమానమే. అంటే ఒక వయసు దాటాక కొంత పెద్దవాళ్ళు అయ్యాక పెద్దవాళ్ళు కూడా పిల్లలాగా మారిపోతారు. కాకపోతే మనం కుటుంబాల్లో చూస్తే పిల్లల్ని ముద్దు చేస్తాం, అదేవిధంగా పెద్దవాళ్ళని కూడా చేయాలి కదా. సో అంటే ఈ రకమైన ఆలోచన కుటుంబాల్లో రావాల్సి ఉంది. అంటే పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులని కానివ్వండి, మన ఇంట్లో వస్తానండి ఎవరైనా పెద్దవాళ్ళని కూడా అంతే జాగ్రత్తగా, అంతే కేర్తో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీనికి చిన్నప్పటి నుంచి కూడా కొంత మనమే రోల్ మోడల్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనం మన పేరెంట్స్ ని ఎలా చూసుకుంటున్నాము అనేది మన పిల్లలు గమనిస్తారు. సో మనం మన ఉద్యోగాల్లో పడిపోయి, మన పనుల్లో పడిపోయి, మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ ని పలకరించకపోవడం కానీ, ఆ ఏజ్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏమిటి అంటే, సరే మనం బాగా వాళ్ళకి మంచి ఫుడ్ పెడతాము, ఏదైనా హెల్త్ కేర్ ఇస్తాము, దానికంటే కూడా వాళ్ళు ఎక్కువ వాల్యూ ఇచ్చేది వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడానికి. చాలా మంది పేరెంట్స్ దగ్గర, అంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ పేరెంట్స్ దగ్గర ఈ కంప్లైంట్ అనేది నేను విన్నాను. ఉద్యోగాలు కొద్దిగా పోతారు, రాత్రి వస్తారు, మా దగ్గర కూర్చొని ఒక 2 మాటలు మాట్లాడడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు, ఓపిక ఉండదు. ఇంకా ఇంటికి వస్తారు, వీళ్ళు అలసిపోతారు, ఇంకా సరే పొద్దున మాట్లాడదాం, లేమని మాట్లాడదాం, ఇట్లాగా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా రాత్రి పూట వెళ్ళి వాళ్ళతో ఒక మాట తిన్నావా, అది ఇది మాట్లాడితే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు కూడా సీనియర్ సిటిజన్స్ కి వచ్చేసరికి మన వైపు నుంచి కూడా మనకి చాలా బాధ్యత ఉంది. మన పిల్లలకి కూడా మనం ఒక రోల్ మోడల్ గా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఓల్డ్ ఏజ్ లో ఉన్న పేరెంట్స్ ఎలా చూసుకోవాలి అనేది మనం చేస్తూ చూపించాల్సిన బాధ్యత ఉంది. సో
పిల్లలకి కూడా అర్థమవుతుంది, రేపు వాళ్ళు పెద్ద రేపు వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అయ్యాక కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళని అలాగే చూసుకునేది ఆ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని. సో ఈ కుటుంబం స్థాయి నుంచి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కెరియర్ బట్ నాట్ ఫ్రమ్ లైఫ్. సో సెకండ్ లైఫ్ మనకి రిటైర్మెంట్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు నోట్ దట్ ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ ఫోరమ్స్ మన జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా రకాల కార్యక్రమాలు ఇక్కడ మనకి టౌన్ లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి చేస్తూ ఉన్నారు. ఫిట్నెస్, మీ ఆరోగ్యం, మీ హెల్త్, మీ హ్యాపీనెస్ వీటన్నిటిని దగ్గర ఫోకస్ పెట్టి